న్యూస్ కి స్వాగతం. అన్నపర్తి నియోజకవర్గం పెద్దపూడి మండలం పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర పరిధిలోని పెద్దపూడి 1వ విలేజ్ క్లినిక్ నందు విధులు నిర్వర్తిస్తున్న సునీత వైద్యుల ఒత్తిడితో ఈ నెల 5న ఆత్మహత్య ప్రయత్నానికి పాల్పడిన నేపథ్యంలో రాష్ట్ర సిహెచ్ఓ అసోసియేషన్ నాయకుల ఆధ్వర్యంలో జిల్లాలోని కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు పెద్దాడ పిహెచ్సి వద్ద నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర సంఘ నాయకులు పులి ప్రేమ్ కుమార్ మాట్లాడారు. రాష్ట్రంలో ఇలాంటి దారుణమైన సంఘటన పునరావృతం కాకుండా ఇలాంటి దుశ్చర్యకు పాల్పడిన పెద్దాడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సురేఖ, డాక్టర్ ప్రతీష్లను సూపర్వైజర్ శారదమ్మలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాకు చెందిన ఏపీ సిహెచ్ఓ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షుడు మధు, సుధాకర్, వెంకటేష్, నరేష్, ఉపేంద్రరాజ్, సందీప్ తదితరులు పాల్గొన్నారు. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నానండి. ఇక్కడ మేడం గారు పెద్దపూడి గ్రామంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా పనిచేస్తున్నాను. నా తోటి కమ్యూనిటీ హెల్త్ ఆఫీసరు వేధింపులకు గురికా ఉన్న ఆత్మహత్యాన్ని ప్రయత్నించారండి. అంతేకాకుండా మెయిన్ ప్రతి ఒక్క ఆడపిల్లకు కూడా సేఫ్టీ అనేది లేదండి. ఈవేళ ఆడపిల్ల నిజంగా ప్రాణం ఉంది కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఈవేళ కుటుంబం కోల్పోవాల్సి వచ్చింది. ఈవేళ మేము గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ చదువుకొని కూడా ఈవేళ ఒక బానిసత్వంకి మేము అందరం కూడా 10,000 మంది ఎక్కడ ఏ ఉద్యోగంలో కూడా ఆడపిల్లలు పనిచేస్తున్నారో లేదు తెలియదు, కానీ ఈవేళ మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు ఒక గవర్నమెంట్ కింద 10,000 మంది పనిచేస్తున్నాం, కానీ మాకు నో సేఫ్టీ, మాకు ఎలా ఉందంటే నో సెక్యూరిటీ అండి. మాకు ఏం జరిగినా కూడా మమ్మల్ని అడిగే వాళ్ళు కూడా లేరు. ఈవేళ నేను ఒక ఆడపిల్లగా నేను ప్రభుత్వాన్ని కోరుకునేది ఒకటేనండి, ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా సేఫ్టీ కావాలండి. అంతేకాకుండా ప్రతి ఒక్కరికి కూడా చదువుకున్న గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అని చెప్పుకోవడమే కానీ మాకంటూ ప్రత్యేకమైన గైడ్లైన్స్ అంటూ గవర్నమెంట్ ఇచ్చింది, కానీ అది అమలు చేయలేదండి. గత ప్రభుత్వం నుంచి కూడా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మేము చేయవలసిన జాబ్ చార్ట్ మాకు ఇచ్చి, అలాగే మాకు మా తోటి సిహెచ్ఓ మేడం గారికి న్యాయం జరగేలాగా, అంతేకాకుండా ఆ యొక్క మెడికల్ ఆఫీసర్ని సస్పెండ్ చేసి సూపర్వైజర్ కూడా చాలా అసలు నిజంగా ఒక మనిషి చనిపోవడం వరకు వెళ్ళిందంటే ఆ మనిషి ఎంత క్షోభ అనుభవించారనేది దయచేసి మా నారా చంద్రబాబు నాయుడు సీఎం గారిని మేము ఒక్కరినే అభ్యర్థించుకుంటున్నామండి. అలాగే డిప్యూటీ సీఎం గారిని, పవన్ కళ్యాణ్ గారిని కూడా ప్రతి ఒక్క ఆడపిల్ల తరపున నేను ఒక ధన్యవాదాలు తెలుపుకునేది ఒకటేనండి. మీరందరూ కూడా మా ఆడపిల్లలందరూ కూడా న్యాయం జరిపి మా ప్రతి ఒక్క సిహెచ్ఓ కూడా మాకు ఎటువంటి కూడా బర్డెన్ ఎక్కువైపోతుందండి. ఇటు కుటుంబంతో సంతోషంగా ఉండలేకపోతున్నాం. జాబ్ చార్ట్ రోజు రోజుకి మాకు ప్రెజర్ అనేది పెరిగిపోతూ ఉందండి. ఆశా వర్క్, ఏఎన్ఎం వర్క్, ఒక మెడికల్ ఆఫీసర్ వర్క్, ప్రతి వర్క్ కూడా ఏ వర్క్ పెండింగ్ ఉంటే ఆ వర్క్ అనేది మా మీద బర్డెన్ కింద పెడుతున్నారండి. అంతేకాకుండా మా జాబ్ చార్ట్ మాకు ఇచ్చి మా మీద వర్క్ ప్రెజర్ లేకుండా మా యొక్క పనులు మాకు నిర్దేశించేలాగా దయచేసి చేయమని మేము అందరం కూడా 10,000 మంది తరపు నుంచి కూడా నేను మనసారా కోరుకుంటున్నానండి. నా పేరు సందీప్ కుమార్, రాష్ట్ర కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ అసోసియేషన్ స్టేట్ సెక్రటరీని. ఈరోజు పెద్దాడ పిఎస్సి సంబంధించి పిఎస్సి పరిధిలో ఉన్నటువంటి పెద్దపాడు విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్నటువంటి సునీత మేడం గారిని పెద్దాడలో ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ ఇందులో మెడికల్ ఆఫీసర్ ఒకరు వచ్చి డిపిఎంఓ గారు, ఇదే కాకినాడ జిల్లాకు. సో ఇరుగురు, తర్వాత కొంతమంది పారామెడికల్ సూపర్వైజర్ మాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళందరూ కలిసి పలు రకాల అవమానాలకు, క్షోభకు గురి చేయడం వలన నిన్నటి దినాన సునీత మేడం గారు ఆత్మహత్య ప్రయత్నం చేయడం జరిగింది. దేవుడి దయ వలన, మా కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ప్రేయర్ వల్ల ఈరోజు మేము మా అమ్మాయిని కాపాడుకున్నాము. ఈ యొక్క విషయాన్ని కన్సర్న్ స్టేట్ ఆఫీస్కి చెప్పడం జరిగింది. అదేవిధంగా కాకినాడ జిల్లా డిఎంహెచ్ఓ గారికి కూడా తెలపడం జరిగింది. ఇమీడియట్గా ఎంక్వైరీ వేస్తామని మాట చెప్పి ఇంతవరకు ఎంక్వైరీ వేసిన పరిస్థితి కూడా లేదు. ఈ రోజున పిఎస్సి పరిధిలోనే మేము కాంట్రాక్ట్ అని ఒక మెడికల్ ఆఫీసర్ మాకు వాల్యూ ఇవ్వడం లేదని మేము అనుకుంటా ఉంటే, ఈరోజు జిల్లా లెవెల్లో కూడా మరి ఏమైందో తెలియదు, కానీ మెడికల్ డిఎంహెచ్ఓ గారు కూడా రెస్పాండ్ కావట్లేదు. ఇంతవరకు ఎంక్వైరీ వేయలేదు. కన్సర్న్ అభియోగాలు ఉన్నటువంటి మెడికల్ ఆఫీసర్స్ గారికి ఇంతవరకు షోకాజ్ ఇవ్వలేదు, సస్పెండ్ కూడా చేయలేదు. మేము ఇది ఒక విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాము. రాష్ట్రంలో ఉన్నటువంటి 10,032 మంది సిహెచ్ఓస్ తరపున మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము. ఇమీడియట్గా మెడికల్ ఆఫీసర్లు ఇద్దరిని సస్పెండ్ చేయాలి, వాళ్ళ పదవుల నుంచి వాళ్ళకు షోకాజ్ ఇవ్వాలి. వాళ్ళ మీద సరైనటువంటి ఎంక్వైరీ, సరైనటువంటి వ్యక్తులతో చేర్పించి మా సునీత మేడం కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్కి సరైన న్యాయం చేస్తారని మీడియా మిత్రుల తరపున డిఎంహెచ్ఓ గారికి, రాష్ట్రంలో ఉన్నటువంటి మా కమిషనర్ గారికి, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సార్ గారికి, మా హెల్త్ మినిస్టరు, మా ప్రొద్దుటూరు వాసి హెల్త్ మినిస్టర్ గారికి కూడా చెప్తా ఉన్నాను. దయచేసి ఒక సునీత మేడం గారికి న్యాయం చేయవలసిందిగా కోరుతా ఉన్నాను అసోసియేషన్ తరఫున. కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్గా వర్క్ చేస్తున్న పెద్దపూడి గ్రామంలో ఇదే పిహెచ్సి కింద పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు మెడికల్ ఆఫీసర్ల యొక్క వేధింపులు తాళలేక ఆత్మహత్య యత్నం అనేది చేసుకోవడం జరిగింది. అంతేకాకుండా సూపర్వైజర్ గారి వేధింపులు కూడా ఇంట్లో
ముఖ్య భూమిక పోషించినట్టు మాకు తెలిసింది. సో కాబట్టి ఈ విషయాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ ఈరోజు శాంతియుతంగా ఇది ఒక నిరసన కార్యక్రమం అనేది చేయడం జరిగింది. మాకు కావాల్సింది ఏంటంటే ఆ మేడం గారిని ఎవరైతే వేధింపులకు గురి చేశారో వారికి శిక్ష పడే విధంగా, అంటే వారిపైన శాఖాపరమైనటువంటి చర్యలు మరియు చట్టపరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం M News ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.